मेघश्यामा श्रीराम राम भरताग्रज राम राम श्रीराम भक्त परिपोषक सार्वभौम श्रीरामचंद्र चरणौ शरणं प्रपद्ये। श्रीराम राम आनंदधाम सीता माता मनोभिराम रणरंग भीमा साकेत राम आदर्शमूर्ति हे सार्वभौम राजीवलोचन हे मेघश्याम पुराण पुरुष राजललाम अगणित गुणगण सीताभिराम मोहन रूप अनंत नाम कौसल्यतनया कोसल राम कारुण्यमूर्ति कमनीय नाम शेषतल्प सुख निद्रित श्यामा अवतार मूर्ति अद्भुत नाम क्षीराब्धिवास अनंत शयना अखिलांड श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायदाक्षं रामं निशाचर विनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। తిరుపతి కోదండరామస్వామి వారి దివ్య దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో 6వ రోజు కోదండరాముడు గజవాహనాన్ని అధిరోహించి అనేక రకాలైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆభరణాలంతా కూడా ధరించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. వివిధ వాహనాలలో భగవంతుణ్ణి మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క వైభవం ఉన్నది. కృతజ్ఞతాపూర్వకంగా ఆయా జంతువులు పక్షులు అన్నీ కూడా భగవంతునికి సేవ చేస్తూ ఉన్నాయి. అత్యద్భుతమైనటువంటి గజవాహనం. ఇందులో ప్రాతస్మరామి భవభీతి మహార్తిశాంత్యై నారాయణం గరుడవాహనమంజనాభం గ్రాహాభిభూత మదవారణముక్తిహేతుం చక్రాయుధం తరుణ వారిజపత్రనేత్రం. ప్రతిరోజు కూడా మనం తెల్లవారి లేచిన వెంటనే కొన్ని శ్లోకాలని చెప్పాలట. అందులో ముఖ్యంగా ఒక 3 శ్లోకాలు ప్రతిరోజు కూడా చెప్తే భగవంతుడు తుష్టుడవుతాట. అందులో విశేషంగా ఆ గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని స్మరించేటువంటి శ్లోకాలని మనకు పెద్దలు ఆచార్యులు నిర్దేశించారు కనుక గ్రాహగ్రస్తే గజేంద్రే రువతి సరభసం తార్క్ష్యమారుహ్య ధావన్ వ్యాఘూర్ణన్ మాల్యభూషా వసన పరికరో మేఘ గంభీరఘోష ఆబిభ్రాణో రథాంగం శరమసిమభయం శంఖచాపౌ సఖేటౌ అస్తై కౌమోదకీమప్యవతు
హరిరసౌ హంహసాం సంహతేన. గ్రాహగ్రస్తే గజేంద్రే. ఎప్పుడైతే ఈ గజేంద్రుడు గ్రాహగ్రస్తుడయ్యాడో, ముసలి బారిన పడ్డాడు, ఆ సమయంలో రువతి సరభసం తార్క్ష్యం ఆరుహ్య ధావన్. అంటే తార్క్ష్యుడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుణ్ణి లాక్కొని వేగంగా పరిగెత్తాట స్వామి. రువతి సరభసం తార్క్ష్యం ఆరుహ్య ధావన్. ఎందుకు భగవంతుడు ఎందుకు పరిగెత్తాలంటే, భక్తులని కాపాడడంలో భగవంతుడికి ఉన్నటువంటి అభినివేశం అంటారు. అంటే ఎవరైతే భగవంతుణ్ణి పిలుస్తారో, స్వామి ఆర్తత్రాణ పరాయణ అని పిలిచిన వెంటనే ఆదుకుంటాట దేవదేవుడు. అందువల్ల ఇక్కడ తార్క్ష్యం ఆరుహ్య ధావన్ వ్యాఘూర్ణన్ మాల్యభూష వసన పరికరో మేఘ గంభీర ఘోష. ఎలా ఉందో తెలియదు, స్థితి ఎలా ఉందో తెలియదు. ఒక్కసారి వేగంగా ఆ భగవంతుడు గరుత్మంతుని లాక్కొని తన యొక్క ఆభరణాలు ఏ స్థితిలో ఉన్నాయో తెలియదు, తన యొక్క వస్త్రం ఏ స్థితిలో ఉందో తెలియదు, అన్నింటినీ మర్చిపోయి వేగంగా పరిగెత్తి ఆ గజేంద్రుణ్ణి కాపాడాడట. ఆబిభ్రాణో రథాంగం శరమసిమభయం శంఖచాపౌ సకేటౌ హస్తై కౌమోదకీమప్యవతు హరిరసౌ హమ్మసాం సంహతేర్న అన్నప్పుడు ఆ ఆయుధాలు ఆభరణాలంతా కూడా ఎలా అయిపోయాయి తెలియదు. కానీ ఒకటే ఒకటి, ఏ ప్రకారంగా గజేంద్రుణ్ణి రక్షించడానికై దేవదేవుడు ఉవ్విళ్ళూరుతూ అలా వేగంగా పరిగెత్తుకుని కాపాడాడో, అదే ప్రకారం మన యొక్క పాపములంతా కూడా భగవంతుడు అంత వేగంగా తొలగించాలి అని ఈ శ్లోకం. ప్రతిరోజు కూడా ఈ శ్లోకాల్ని మనం తప్పకుండా చదివితే మనకు సకల విధమైనటువంటి కళ్యాణాలు జరుగుతాయి. కనుక ప్రాతస్మరామి భవభీతి మహార్తి శాంత్యై. ప్రాతః స్మరామి, తెల్లవారి మనం స్మరించాలి. ఏమిటి అంటే భవభీతి మహార్తి శాంత్యై. భవం సంసారం, ఈ సంసారంలో ఉన్నటువంటి సంసారం అంటేనే భయం కలగాలి. అటువంటి భవభీతి మహార్తి శాంత్యై నారాయణం గరుడవాహనమంజనాభం. నారాయణుడు, ఆ గరుడ వాహనాలు ఉన్నటువంటి నారాయణుడు మాత్రం కాదు, గ్రాహాభిభూత మద వారణముక్తిహేతం. ఆ ముసలి బారిన పడినటువంటి గజేంద్రుణ్ణి విడిపించినటువంటి ఆ వృత్తాంతాన్ని చక్రాయుధం తరుణ వారిజపత్ర నేత్రమని ఆ చక్రాయుధుడైనటువంటి స్వామిని మనం స్మరామి అన్నారు. ఇది మాత్రమా? ప్రాతర్నమామి మనసా వచసా చ బూర్ధ్నా పాదారవిందయుగళం పరమస్య పుంసః నారాయణస్య నరకార్ణవతారకస్య పారాయణ ప్రవణ విప్రపరాయణస్య ప్రాతర్నమామి. ముందు స్మరణం చేయమన్నారు, తర్వాత నమామి నమస్కారం చేయమన్నారు. ప్రాతర్నమామి మనసా వచసా చ మూర్ధ్నా. త్రికరణ శుద్ధిగా మనోవాక్కుల ఏవైతే ఉన్నాయో త్రికరణ శుద్ధిగా పాదారవిందయుగళం పరమస్య పుంసః. ఆ భగవంతుని యొక్క దివ్య పాదారవిందాలు మనం నమస్కరించాలట. ఆ నరకార్ణవ తారణుడు శ్రీమన్నారాయణుడు అని చెప్పి, తరువాత ప్రాతర్భజామి భజతామభయంకరం తం ప్రాక్ సర్వజన్మకృత పాప భయాపనుత్యై యో గ్రాహవక్త్ర పతితాంగ్రి గజేంద్ర ఘోర శోక ప్రణాశమకరోత్ ధృత శంఖచక్ర. ముందు స్మరణం, తరువాత నమనం, తరువాత భజనం అన్నారు. ప్రాతర్భజామి భజతాం అభయంకరం తం. భగవంతుడి ఆ దివ్యమైనటువంటి ఆ వాహన సేవను అందరూ కూడా తిలకిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కోలాటాలు చేస్తున్నారు. ఆ దేవదేవుడి యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని చేసుకుంటూ తరిద్దాం. జగదనదకారక జగదనదకారక జగదనదకారక
राजराजेश्वर सुगुणाकर सुरसेव्य भव्यदायक सदा सकल सुगुणाकर सुरसेव्य भव्यदायक सदा सकल जगदा సని ప ప సరి స సమ మరి సమ మ ప ప మ మ ప మ మరి స మరి స స ని ప ప మ మ ప స స ని ని స ని ని స ని ప ని స ని ప స ని ప మ ని ప మ ని ప మ ని స ప ప స స ని ప మ ని స మ గ మ జగద అమర తారక నిచయ కుముదలిత పరిపూర్ణ నగ సుర సుర భూజదధిపయో దివాసహరణ సుందర కరవదన సుధామయ వచో ప్రణద గోవింద సనందమ పరాజరాప్త శుభకర అనేక జగ సని పమ ని బరి సని రి సని పస సరి సరి స ప మని పస ని బరి రి స పస ని ప మ గ మ ప పస సని ప మరి స సరి గ మ జగ ద న ద క ర క ని గ మ ని ర జ మృత జ పోషక నిమిష వైరి వరి ద సమీరణ కలదు రంగ సత్ కవి హృదయ గణిత మానన ధిపన తాండ్రియుగ జగ ద న ద క ర క పాని పాని ప మ మ ప మ ప మ గ గ మ గ మ రి స ని స గ మ ప పాని ప స ని రి స మ రి స ని ప మ గ మ ప స ని ప ప ని ప మ రి స స ని గ మ జ గ ద న ద క ర క ఇంద్రనీలమణి సన్నిభ పగన చంద్ర సూర్య నయన ప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత జగ ద న ద క ర క పాని ప మ ప ని ప మ ని ప మ ప ని ప మ మ ప మ గ మ ప ని ప ప ని స రి స స ప ప మ రి స ని ప మ స స ని ప ని స రి ని స ని ప మ జ గ ద న ద క ర క పాద విజిత మౌని స పసవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల పరమ శాంత చిత్త జనక జాధిప సరోజ భవ వర అఖిల జగ ద న ద క ర క సప్ప మద్రి సప మగ ప మగ మ ప ని మగ మ ప మగ ప మరి రి ప మరి స ని ప మరి రి స ప స మ ప రి గ మ ప స ని ప మ జ గ ద న ద క ర క సృష్టి స్థిత్యంత కారక మిథ కామిథ ఫలద సమానగత సచీపతినుత ధిమదహర నురగర గర జిత కథ సారహిత జగద న ద క ర క సని పరి సమరి స ప ప మరి స గ మ ప మ ప ని ప ప ని స రి స స ప మరి స ని ప స ని ప రి స ని ప మరి స ని ప స స ప ప మ గ మ జ గ ద న ద క ర క సజ్జన మానసాభిసుధాకర కుసుమ విమాన సురసారి పుకరాజ లాలిత చరణ వహుణ సురగణ మరణ సనాతన జనుత జగద న ద క ర క స స స స రి స ని స స ని ప ప స స ని ప ని స ని ప మ ని స స స స రి స ని స స ని ప ప స స ని ప ని స ని ప మ రి ని ప మ రి స ని ప మ రి స స ప స ని ప మ
మరి సని బసాస మరి స ప మరి సని బాబ మరి స పమ పని ని పని సరి ని మ పని బాబ సని ప మరి ని ప మరి స భగవ జగద నరక కరధృత సరజాల సురమర పహరణ మణి సుర సుర వన కవీన విలజ మౌని కృత చరిత్ర సన్ముత శ్రీజగర జనుత జగ నరక పపని పమని పమ పమగ మరి సరి సమగ పమని పమగ పని పస సరి సమరి సరి సరి పమ గగ మప సరి పమరి సరి గమ జగ పురాణ పురుష నవరాత్మజ శ్రిత పరాధీన కర నిరాధరావణ విరమణ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత జగ పపని పపని పప పపని పని పప మమ పమ ని పమ సని పమ పమ గమ ప మరి స ప మరి స ని ప మరి స సని ప మరి స పమ ప సరి స ప ని సరి స మరి స ప మరి స ని ప ప సని ప రి స సని ప మ జగ నరక అగణిత గుణ కనక చేల సార విదళనారుణ బసమాన చరణ పరమహిమాద్భుత సుఖ విజన సదన సురముని గణ విహిత కలస నీల రమణ పాప గజన సింహ వర త్యాగరాజ నినుత జగ జయ జానకి ప్రాణనాయక జగ ప్రాతర్భజామి భజతాం అభయంకరంతం ప్రాక్ సర్వజన్మకృత పాప భయాపనుత్యై యోగ్రాహవక్త్ర పతిత అంఘ్రి గజేంద్ర ఘోర శోక ప్రణాశమకరోత్ ధృత శంఖచక్ర. మనకు పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలంతా కూడా తొలగిపోవాలి. ఆ పాపాలని దూరీకరణం చేయువాడు ఎవరు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. ఎటువంటి శ్రీమన్నారాయణుడు అన్నప్పుడు యో గ్రాహవక్త్ర పతిత అంగ్రి గజేంద్రఘోర శోక ప్రణాశం. ఏ స్వామి అయితే ఆ ముసలి నోటిన పడినటువంటి ఆ గజేంద్రుణ్ణి రక్షించి అతని యొక్క శోకమును పోగొట్టినటువంటి శోక ప్రణాశం అకరోత్, ఎవరైతే అలా పోగొట్టాడో అటువంటి శంఖచక్ర గదాధరునేటువంటి స్వామిని నేను ఎల్లప్పుడూ కూడా భజిస్తున్నాను అని చెప్తున్నారు. అంచేత శ్లోకత్రయమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ లోకత్రయ గురుస్తస్మై దద్యాత్ ఆత్మపదం హరి. ఎవరైతే శ్లోకత్రయమిదం పుణ్యం, ఈ మూడు శ్లోకాలను ప్రాతరుత్థాయ తెల్లవారి లేచి ఎవరైతే చదువుతారో ప్రాతరుత్థాయ యః పఠేత్ లోకత్రయ గురు, భగవంతుడే అందరికీ కూడా గురు. కృష్ణం వందే జగద్గురుమని చెప్తూ ఉంటాం. లోకత్రయ గురు తస్మై అంటే ఎవరైతే ప్రతినిత్యం కూడా ఉదయం లేచిన వెంటనే 7 సార్లు హరి శబ్దోచ్చారణం చేసి హరినామ సంకీర్తనం చేసి తర్వాత ఈ శ్లోకాలంతా కూడా ఎవరైతే పఠిస్తారో అతనికి ఆత్మపదం హరిహి దద్యాత్. ఆత్మనః పదం ఆత్మపదం. ఆత్మపదం అంటే భగవంతుడు ఎక్కడ వేంచేసి ఉన్నాడో దివ్యధామం, అదే పరమపదం, అదే శ్రీవైకుంఠం, అదే నిత్య విభూతి. అటువంటి అద్భుతమైనటువంటి ఆ పదాన్ని, ఆ దివ్యధామను, అలాగే పరమపదాన్ని భగవంతుడు మనకిస్తాడట. కనుక భక్తులారా, ప్రతిరోజు కూడా మనం ఈ గజేంద్ర మోక్ష వృత్తాంత నిరూపకమైనటువంటి ఈ శ్లోకాలను చదివి
సమస్త పాపాలంతా కూడా పోగొట్టుకొని తరువాత ఇహలోక సౌఖ్యాన్ని అనుభవించి తదుపరి దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి సన్నిధానానికి చేరుకోగలం. ఇది కదా మనకు ముఖ్యం. ధర్మం, అర్థం, కామం, మోక్షమనే 4 విధ పురుషార్థాలలో మోక్షమనే పరమ పురుషార్థమే ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యం కదా. అంచేత ఇటువంటి ఆ శ్లోకాలని మనం ప్రతిరోజు కూడా పఠించి తరిద్దాం. ఎందరో బాలికలు చక్కగా అలంకరించుకొని భగవంతుని ఎడ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్కొక్క అవతారాన్ని భగవంతుడు స్వీకరించి ఎటువంటి ఒక శిష్ట రక్షణ చేశాడో, దుష్ట శిక్షణ చేశాడో అంతటినీ కూడా స్మరింపజేసేటట్టు ఇక్కడ పిల్లలంతా కూడా ఉన్నారు. అద్భుతమైనటువంటి గజవాహనం, వెండి వాహనం ఇది. ఆ భగవంతుడు ఎంతో ఠీవిగా కోదండరాముడు ఆ గజాన్ని అధిరోహించి నేనే అందరికీ కూడా రక్షకుడు, నేనే శరణ్యుడు అనే రీతిగా ఆ దేవదేవుడు వేంచేసి ఉన్నాడు. ఆ రాజగాంభీర్యాన్ని మనం చూడాలి. ఎందుకంటే ఆ గజారోహణం అనేది చాలా విశిష్టమైనటువంటి విషయం. గజారోహణం అనేది అందరికీ కూడా కుదరదు, కొంతమందికే కుదురుతుంది. అటువంటి ఆ గజేన మహతాయాంతం రామం ఛత్రావృతారణం అన్న రీతిగా ఆ భగవంతుడు కోదండరాముడు అలా వేంచేసి ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానముల పెద్దజీయర్ స్వామివారు, చిన్నజీయర్ స్వామివారు, ఏకాంగులు, అధ్యాపకులందరూ కూడా ఆ భగవత్ కైంకర్యానికే సిద్ధంగా ఉన్నారు. ఈనాడు ఆ దివ్య ప్రబంధాన్ని పఠించడానికి ఉన్నారు. వైఖానస ఆగమోక్తంగా అర్చక స్వాముల వారు సమస్తమైనటువంటి ఆరాధనంతా కూడా భగవంతుడికి చేసి విశేషంగా ఆ దేవదేవుణ్ణి అలంకరించారు. అంటే అలంకార ప్రియో విష్ణు. ఈ అలంకారాలంతా కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి, అప్పుడే భగవంతుడు కూడా తీసుకుంటాడు, స్వీకరిస్తాడు. అలా అర్చకోత్తములు ఆ భగవంతుణ్ణి చక్కగా అలంకరించారు. భక్తులు యథాశక్తి పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్న రీతిగా వారు ఆ భగవంతుడికి కర్పూర నీరాజనాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. అద్భుతమైనటువంటి గొడుగులు, చల్లని గొడుగుల ఆ ఛాయలో కోదండరాముడు ప్రణత సురకిరీట ప్రాంత బంధారమాల అన్న రీతిగా ఫణిపతి పురనాథ పాతుమాం దేవనాథ అని చెప్పిన రీతిగా ఆ కిరీటాన్ని ధరించి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి అనర్ఘమైనటువంటి ఆ వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో కూడినటువంటి ఆ ఆభరణాలంతా కూడా ధరించి భగవంతుడు మనకు దర్శన భాగ్యాన్ని విశేషంగా కలిగిస్తున్నాడు. స్వామివారిని మనం చూస్తూ ఉంటే ఏవం భూత మార్దవ ఆర్జవాద్యనంత కళ్యాణ గుణ పరిపూర్ణ అని భగవద్రామాదేవ స్తోత్రం చేసిన విధంగా శోచిత వివిధ విచిత్ర అనంతాశ్చర్య నిత్య నిరవధ్య నిరతిశయ సుగంధ నిరతిశయ సుఖస్పర్శ నిరతిశయ ఔజ్వల్య అని చెప్పిన రీతిగా ఆ ప్రకారంగా భగవంతుడు వేంచేసి ఉన్నారు. మెల్లమెల్లగా ఆ సన్నది వీధి నుండి ఆంజనేయ స్వామిని అనుగ్రహించి అలా భగవంతుడు మాడవీధుల్లో వస్తూ, ముఖ్యంగా ఈనాడు నమ్మాళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి అథర్వ వేద సారభూతమైన పెరియ తిరువందాది అనే దివ్య ప్రబంధాన్ని ముయత్తి సుమందళిందు ముందుత్తనెంజే అనే ఆ పాసురంతో ప్రారంభమయ్యేటువంటి విశేషమైనటువంటి పాసురాలని ఆ జియర్ స్వామి వారు తమ యొక్క శిష్య బృందంతో కూడి భగవంతునికి విన్నవిస్తారు. అటువంటి ఆ గోష్ఠి, భాగవత గోష్ఠిని కూడా మనం దర్శించుకోవాలి. భగవంతుణ్ణి మాత్రం దర్శించుకోవడం కాదు, భాగవత దర్శనం మనకు సకలమైనటువంటి పరంపర
दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम करुणानिधि राम कौसल्यानंदन राम परम पुरुष सीतापति राम करुणानिधि राम कौसल्यानंदन राम परम पुरुष सीतापति राम शरधि बंधन राम शरधि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदंड राम शरधि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदंड राम राम दशरथ राम धनुजहरण राम दशरथ सुत राम विनुतामर स्तोत्र विजय राम धनुजहरण राम दशरथ सुत राम विनुतामर स्तोत्र विजय राम
మనుజావతార రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోధ్య రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోధ్య రామ రామ దశరథ రామ సులలిత యశ రామ సుగ్రీవ వరద రామ కలుష రావణ భయంకర రామ సులలిత యశ రామ సుగ్రీవ వరద రామ కలుష రావణ భయంకర రామ విలసిత రఘురామ విలసిత రఘురామ వేద గోచర రామ కలిత ప్రతాప శ్రీ వెంకటగిరి రామ విలసిత రఘురామ వేద గోచర రామ కలిత ప్రతాప శ్రీ వెంకటగిరి రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ ఇంద్రరక్షాత్వరితం భవంతం గ్రాహైరివాహం విషయైర్వికృష్టః అపార విజ్ఞానదయానుభావం ఆప్తం సతామష్టభుజం ప్రపద్యే. అయోధ్యాపురనాథుడు ఈనాడు శ్రీరాముడిగా భక్తులందరినీ కూడా గజవాహనం పైన విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు భక్తులకు. ఆ స్వామిని దర్శించుకునే సందర్భంలో స్వామి రామభద్రుడు అలాగే శ్రీమన్నారాయణుడు చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఆ ఉపకార స్మృతులు గుర్తుకొస్తూనే ఉంటాయి. గజేంద్ర రక్షాత్వరితం అని వేదాంత దేశికుల వారు అష్టభుజాష్టకంలో స్వామి ఆనాడు గజేంద్రుణ్ణి నువ్వు కాపాడావు, అది మాకు పెద్ద కష్టమేం లేదు, ఎందుకంటే నీ యొక్క రక్షణ గ్రాహ వివాహం విషయేర్వికృష్ట. ఎలాగైతే ముసలి బారిన పడినటువంటి గజేంద్రుణ్ణి అలనాడు నీవు కాపాడావో రక్షించావో అదే ప్రకారం విషయములు అనేటువంటి ముసళ్ళు, ఆ ముసళ్ళ చేత మేమందరం కూడా బంధింపబడి ఉన్నాం. అందువల్ల స్వామి అపార విజ్ఞాన దయానుభావం ఆప్తం సతాం. గజేంద్రుని రక్షించడంలో నీవు చూపినటువంటి త్వర ఏదైతే ఉన్నదో ఆ త్వరను మా దగ్గర కూడా నీవు ప్రదర్శించాలి. అపార అంతులేనటువంటి గొప్ప జ్ఞానాన్ని కరుణను ఆ శక్తిని కలిగినటువంటి నీవు సతాం ఆప్తం, సత్పురుషులందరూ కూడా నిన్ను ఒప్పుకుంటారు. ఆప్త నమ్మదగిన వాడవు. అష్టభుజం భవంతం ప్రపద్యే. 2 భుజాలు కాదు, 4 భుజాలు కాదు, 8 భుజాలతో భగవంతుడు అష్టభుజ స్వామిగా వెలుగొందుతున్నాడు కనుక 8 భుజాలు కలిగినటువంటి ఓ స్వామి, లౌకిక విషయాలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా మొసళ్ళ వలె నన్ను పట్టుకొని తమ వైపు బలంగా అవి ఆకర్షిస్తున్నవి స్వామి.
ఎలాగైతే ముసలి నోటులో చిక్కుకొని నిస్సహాయుడైనటువంటి గజేంద్రుడు నారాయణ ఆర్తత్రాణ పరాయణ రావే ఈశ్వర కావలే వరద సంరక్షించు భద్రాత్మక రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఎలుగెత్తి పిలువగానే నీవు ఎంతో వేగంగా వచ్చి అతను రక్షించావు కదా. ఆ విధంగానే ఆ ప్రాపంచికాలైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయముల యందు ఆకర్షితుడైనటువంటి నన్ను సన్మార్గంలోకి మరలించి రక్షించు అని కోరుకున్న రీతిగా మనం కూడా ఈ గజేంద్రుని అధిరోహించినటువంటి రామభద్రుణ్ణి అలా దర్శించుకుంటూ ఇలా మనం కోరాలన్నమాట. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచన్న రీతిగా మమ్మల్ని మా యొక్క దోషాలని మన్నించి అనుగ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి కదా స్వామి. ఒక్క విషయం ఏమిటంటే 2 భుజాలతో 4 భుజాలతో వెలుగొందేటువంటి నీవు భక్తుల యొక్క ఆర్తనాదాన్ని విన్న వెంటనే అన్నీ ద్విగుణితమవుతాయి. త్రిగుణితం కూడా కావచ్చు. 2 అనేది 4 అవుతుంది, 4 అనేది 8 అవుతుంది, 8 12 అవుతాయి. ఆ ప్రకారంగా భక్తులు నీవు కాపాడుతావు స్వామి అని చెప్పి ఏ ప్రకారంగా మనం కూడా ఆ ప్రకారంగానే ఇక్కడ అంత ఒక విషయాల పట్ల ఆకర్షితులై ఉన్నాం. శరణాగతుని రక్షించడంలో అత్యంతమైనటువంటి ఆసక్తిని త్వరను కలవాడు భగవంతుడు. ఏదైనా కూడా అడగనితే అమ్మైనా అన్నం పెట్టదు కదా. రక్షాపేక్షాం ప్రతీక్షతే, స్వామే కాపాడుతాడు కదా. ఎందుకోసం గజేంద్రుడు అన్ని వేల సంవత్సరాలు ఆ ముసలితో పోరాడాడు కదా. ముసలికి జలంలో బలం, గజమునకు స్థలంలో బలం, పరస్పరం పోరాడుతున్నాయి కదా. భగవంతుడికి తెలియదా? తెలిసినా కూడా ఎందుకు ఊరుకున్నాడు? అదే ప్రకారం ద్రౌపది యొక్క వస్త్రాపహరణం జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో కూడా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళు ప్రార్థించాలి, రక్షించు స్వామి అని ప్రార్థించాలి. సర్వజ్ఞోపి సర్వేశ సదా కారుడికోపి సన్నే సంసారతంత్రవాహిత్వాత్ రక్షాపేక్షాం ప్రతీక్షతే అని చెప్పిన రీతిగా సర్వజ్ఞుడైనా కూడా అందరినీ శాసించేవాడైనా సదా కరుణను సహజంగా కలవాడైనా సంసారమనే వ్యవస్థను ఆ కర్మానుసారంగా నడిపేటువంటి ఆ స్వామి రక్షభూతుడైనటువంటి జీవుని నుండి ఒక అపేక్షను, అంటే నీవే తప్ప నితప్పరం బెరుగా, నీవే నన్ను రక్షించాలి అని మనస్సులో అతనిని గూర్చి చేసే ప్రార్థనను భగవంతుడు ఎదురు చూస్తాడట. ఇది మన శాస్త్రం అన్నమాట. పురుషేణ అర్థ్యతే ఇది పురుషార్థ అని జీవుని ప్రార్థన ఫలప్రాప్తిగా ఆవశ్యకంగా ఉంది. కనుక ఇలా భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉండాలి. భగవంతుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. శరణాగతి రక్షణలో స్వామికి అంత ఒక ఆసక్తి ఉన్నదట. ఇక్కడ మొట్టమొదటిగా గజేంద్ర మోక్ష వృత్తాంతమే ప్రథమోదాహరణం. ఒక తిర్యక్కు అంటే ఒక ముసలి చేత పట్టుకోబడినటువంటి ఇంకొక తిర్యక్కును, జంతువును, ఆ ఏనుగును రక్షించడం కోసం స్వామి తన యొక్క త్వరాతిశయాన్ని, తన యొక్క వేగ అతిశయాన్ని ప్రదర్శించే సందర్భం ఇది. భగవానుడు చూపినటువంటి ఆ త్వరను పరాశర భట్టర్ వారు చక్కగా శ్రీరంగరాజస్తవంలో అతంత్రిత చమూపతి ప్రహితహస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకుల అంతఃపురం అవాహన పరిష్క్రియం పతకరాజమారోహత కరి ప్రవర బృంహితే భగవత త్వరాయై నమః. అయ్యా, భగవంతుడికి నమస్కారం చేస్తున్నానంటే దాంట్లో అర్థమున్నది, ఔచిత్యమున్నది. కానీ భగవత త్వరాయై నమః అన్నప్పుడు భగవంతుడి యొక్క త్వరకు కూడా నమస్కారమా? ఇదేమిటి స్వామి అంటే అది అక్కడ తాత్పర్యం. గజేంద్రుడు తన రక్షణ కోసం చేసినటువంటి ఆర్తనాదాన్ని భగవానుడు విన్న వెంటనే ఆ విశ్వక్సేనుడు అందించినటువంటి చేయూతను కూడా దేవదేవుడు గ్రహించలేదు. పరిజనులు పరిగెత్తుకొని వచ్చారు.
ఆ మణి పాదుకలను భగవంతుడికి ఇవ్వడానికి, కానీ ధరించలేదు. అంతఃపురంలో ఉన్నటువంటి దివ్య దేవేరులందరూ కూడా స్వామివారి యొక్క ఆ వేగాతిశయాన్ని చూచి ఏమైనదో, ఏమి జరిగింది, ఎందుకు స్వామి ఇంత వేగంగా పరిగెత్తుతున్నాడని ఆకులపడ్డారట. సరే, వాహనం అంటేనే చక్కగా అలంకరించబడి ఉంటుంది. మనం ఏ వాహనమైనా చూడొచ్చు, అలంకరించబడం. ఆ గరుత్మంతుడు భగవంతుడికి వాహనం కదా, ఆ గరుడు కూడా అలంకారంలో లేదు. ఆ స్వామి ఏ అలంకారం లేనటువంటి ఆ గరుడుని అధిరోహించాడు. ఈ విధంగా భగవంతుడి యొక్క ఆ రక్షణ, భగవంతుడు ప్రదర్శించినటువంటి రక్షణ త్వరకు నమస్కారం అన్నారు. ఆ గజములంతా కూడా ఎలుగెత్తి స్వామిని అలా ప్రార్థిస్తూ ఉన్నాయి. మనం కూడా చూసి తరిద్దాం. पिबरे रामरसं रसने 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 पिबरे रामरसं दूरीकृत पातक संसर्गम् दूरीकृत पातक संसर्गम् दूरीकृत पातक संसर्गम् दूरीकृत पातक संसर्गम् पूरितनाना विधफलवर्गम् मनस्ते प्राण आदित्यपरादक्षिमकं शुभामि रसने पिबरे रामरसं रसने पिबरे रामरसं जनन मरण भय शोक विदूरम् जनन मरण भय शोक विदूरम् जनन मरण भय जनन मरण भय शोक विदूरम् जनन मरण भय शोक विदूरम् जनन मरण भय शोक विदूरम् सकल शास्त्र निगमागमसारम् सकल शास्त्र निगमागमसारम् पिबरे रामरसं रसने पिबरे रामरसं रसने पिबरे रामरसं शुद्ध परमहंस आश्रमगीतम् शुद्ध परमहंस आश्रमगीतम् शुद्ध परमहंस आश्रमगीतम् शुद्ध परमहंस आश्रमगीतम् शुकशौनक कौशिकमुखपीतम् शुकशौनक
कौशिकमुखपीतं बिभरे रामरसं रसने बिभरे रामरसं रसने बिभरे रामरसं रसने बिभरे रामरसं रसने बिभरे रामनामरसं रामनामरसं रामनामरसम् कृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं राम 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 नाम तारकं राम कृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनं शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनं राम 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 పిబరే రామరసం పిబరే రామనామరసం అని ఆ రాముని యొక్క నామాన్ని ఎవరైతే పలుకుతారో వారికి సమస్తమైనటువంటి యోగక్షేమాలు కలుగుతాయి. రామభద్రుడు అందరినీ కూడా రక్షిస్తాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అనిగత రామభద్రుడి యొక్క అమృతవచనం. అటువంటి రామభద్రుడు ఈనాడు తిరుపతి కోదండరామస్వామి వారి దివ్య దేవాలయంలో వేంచేసి ఉండి నవాన్నిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి గజవాహనాన్ని అధిరోహించి మాడవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. ఆ గజరాజు చేసుకున్నటువంటి పుణ్య విశేషం. బలగర్వితుడే అతడు. ఆ గజరాజు బలగర్వితుడు. అందువల్ల భగవంతుణ్ణి ప్రార్థించలేదు. ఆ ఏనుగులు, ఆ గజములు, ఆ కరిణములు, ఆ హస్తి భగవంతుడికి సేవ చేస్తున్నాయి కదా. విశేషంగా ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క ఉత్సవాలలో గజములు అగ్రస్థానాన్ని అలంకరిస్తాయి. నాట్య కళా కోవిదులు అని చెప్పచ్చు. వీళ్ళందరూ కూడా భగవంతుని ఎదుట తమ యొక్క నాట్య కౌశలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దేవదేవుడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ కిరీటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది ఎలా ఉన్నది అంటే ఆ కిరీట మకుట చూడావతంస మకరకుండల గ్రైవేయకహార కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తా దామోదర బంధన పీతాంబర కాంచీగుణ నూపురాది అపరిమిత దివ్యభూషణా అని కదా భగవద్రామానుజ వారు స్తోత్రం చేశారు. స్వరూప అచింత్య శక్తి శంఖచక్ర గదాసి శార్ంగాద్యసంఖ్యేయ నిత్య నిరవధ్య నిరతిశయ కళ్యాణ దివ్యాయుధ. భగవంతుడు ఆ ప్రకారంగా దివ్య ఆభరణాల్ని దివ్య ఆయుధాలను ధరించి ఉంటాడు. అది మాత్రం కాదు, స్వాభిమత నిత్య నిరవధ్యానురూప స్వస్వరూప రూపగుణ విభవైశ్వర్య శీలాది అనవతికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ శ్రీవల్లభ యవంభూత భూమినీళా నాయక అని ప్రతిరోజు కూడా మనం స్తోత్రం చెయ్యాలి. ఆ భగవంతుణ్ణి ఏ ప్రకారంగా స్తోత్రం చెయ్యాలంటే మన యొక్క ఆళ్వారులు ఆచారులందరూ కూడా చక్కగా తెలియజేస్తున్నారు. దానిని మనం విశేషంగా స్మరించాలి, పఠించాలి, భజించాలి కూడా. ఈనాడు గజేంద్రుణ్ణి అధిరోహించాడు భగవంతుడు. గజ వాహనంలో మనకు
దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. ఆనాడు ఈ గజం ఏం చేసింది? ఆ జలక్రీడలాడుతూ ఆ ముసలికి పట్టుబడి దానితో చాలా కాలం పోరాడి చివరకు దీనుడై లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యి ప్రాణంబులన్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చే ధనువుండెస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా అని ఆ భగవంతుని వేడుకున్నది కదా. బలం కొంచెమైనా లేదు, ధైర్యం నశించింది, ప్రాణాలంతా కూడా తమ స్థానాలను తప్పుకుంటున్నాయి, సొమ్మసిల్లేటువంటి స్థితి, శరీరం కృషించిపోయినది, అలసట కలుగుతున్నది. ఇక ముసలితో నేను పోరాడలేను స్వామి, నిన్నే తప్ప మరొక రక్షకుని నే ఎరుంగను. వేదాంత దేశికుల వారు త్వయి రక్షతి రక్షకై కిమన్యై త్వయి చ అరక్షతి రక్షకై కిమన్యై ఇది నిశ్చితదీహి శ్రయామి నిత్యం నృహరే వేగవతి తటాశ్రయం త్వామని ఇటువంటి శ్లోకాలు మనం పఠిస్తూ ఉండాలి. స్వామి, త్వయి రక్షతి రక్షకై కిమన్యై, నీవు రక్షించేటప్పుడు వేరొక రక్షకునితో నాకు పని లేదు. త్వయి చ అరక్షతి రక్షకైక్యమన్యై, నీవే రక్షించనప్పుడు వేరొకనితో నాకు ఏం పని స్వామి? ఎందుకంటే ఎవ్వరు కూడా రక్షించరు, నీవు తప్ప మమ్మల్ని రక్షించేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పిన రీతిగా ఆ భగవంతుణ్ణి ఆనాడు ఆ గజేంద్రుడు ప్రార్థించాడు. వేగంగా రమ్ము స్వామి అన్నాడు. ఆ సమయంలో ఆ విశ్వమైనటువంటి విష్ణుదేవుడు ఎక్కడ ఉన్నాడు? అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందార వనాంతరమృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదిగా ఉన్నటువంటి ఆ స్వామి అంతరంగంగా అమ్మవారితో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగా ఆ భక్తుని యొక్క ఆర్తనాదాన్ని విని పరిగెత్తుకొని అమ్మవారిని పక్కన అలా తోసి ఆపన్న ప్రసన్నుడై ఆ వైకుంఠం నుండి కింద దిగివచ్చి ముసలిని సంహరించి ఆ గజరాజును కాపాడాడు కదా. అందువల్ల భక్తులారా, మనం కూడా మన స్వశక్తిపై బలంపై ఎక్కువ ఆధారపడకుండా ఆ రక్షణ భారాన్ని భగవంతుని యందు ఉంచాలి. అప్పుడు భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. అద్భుతమైనటువంటి వృత్తాంతం అది. నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూసురాః రక్షంతామితి దీనవాక్యకరిణం దేవేషు అశక్తేషు యః మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధ శ్రీధరో హి ఆర్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతి. భగవంతుడు నక్రగ్రస్తపదం సముద్రతకరం, ఆ ఏనుగు అందరినీ అడిగిందట, ఎవ్వరూ రక్షించలేదు. ఆ సమయంలో ఆ మేఘ గర్జనం వంటి భగవంతుడి యొక్క ఆ అభయమాట, మా భైషీ భయపడొద్దు అన్నారట. అది చాలు కదా. ఎక్కడో వైకుంఠం నుండి భగవంతుడు చెప్పాట, అది భూలోకంలో ఉన్నటువంటి ఏనుగుకి వినబడిందట. మా భైషీ అని చెప్పిన వెంటనే ఒక ధైర్యం వచ్చింది. తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధరోహి, తను వస్తే, తను సాక్షాత్తుగా వస్తే కాస్త విలంబం అవ్వచ్చు, అంచే తన యొక్క చక్రాయుధాన్ని పంపించాడు. ఎంతో నేర్పుగా ఆ చక్రాయుధం కూడా ఏం చేసింది? ఆ గజము యొక్క పాదమునకు ఎటువంటి హాని కలగకుండా ఆ ముసలిని చంపేసింది కదా. ఇది భగవంతుని యొక్క అత్యద్భుతమైన కృత్యం కదా. ఈ ప్రకారంగా భగవంతుడు ఆనాడు కాపాడాడు. మనల్ని కాపాడడా? మనం అడగాలి, మనం ప్రార్థించాలి, భగవంతుణ్ణి రక్షించు అని ప్రార్థించాలన్నమాట. అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష జనార్దనాన్ని మనం ప్రార్థించాలి. భగవంతుడు రక్షిస్తాడు. చక్కటి కోలాటాల నడుమ తిరుపతి కోదండరామస్వామి వారి దివ్య దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి గజ వాహన సేవలో ప్రతి భక్తుడు కూడా పాలు పంచుకుంటూ తమ యొక్క జన్మ ధన్యమైనట్టు భావిస్తూ ఉన్నారు. స్వామి,
యం పశ్యన్ విశ్వధుర్యాం ధియమసకృతతో మంథరాం మన్యమానః హుంకారాస్ఫాలాంగ్రిప్రహతిభిరపిత్వం తార్క్ష్యమధ్యక్షిపస్త్వం కించోదంచన్నధస్తాస్తమతగజపతే బృంహితే జృంభమాణే దేవశ్రీరంగబంధో ప్రణమతి జనే కాందిశీకీ దశాతే. ఎంత అద్భుతంగా చెప్తున్నారు. శ్రీరంగానికి బంధువైనటువంటి ఓ దేవాదిదేవ, నిన్ను మేము సేవించుకోవాలి, మనం సేవించుకొని తరిద్దాం. ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభకాయం ఆజానుబాహు నీలాభకాయం రాజారి కోదండ రాజదీక్షా గురు రాజారి కోదండ రాజదీక్షా గురు రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనం శంకరార్జిత జనక చాపదళనం లంకా విశ్వాషణం లంకా విశ్వాషణం లాలిత విభీషణం లంకా విశ్వాషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావమని ఆ భగవంతుణ్ణి అందరూ కూడా భజిస్తూ ఉండాలి. ఈనాడు కోదండరాముడు ఆ అద్భుతమైనటువంటి గజవాహనాన్ని అధిరోహించి మాడవీధులలో ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు అంటే
ఆ గజమునకు ఉన్నటువంటి ఆ భక్తి మనకు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఛందోమయేన గరుడేన సముహ్యమాన చక్రాయుధోభ్యగమదాసు యతో గజేంద్ర అని భాగవతం కూడా ఆ భగవంతుని యొక్క త్వరను ఎంతో చక్కగా తెలియజేస్తున్నది. ఇన్ని విషయాలు ఎందుకు చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి శరణాగతి చేయాలి. మనం ఒక్క అడుగు ముందుకేస్తే భగవంతుడు 10 అడుగులు ముందుకేసి మనం రక్షిస్తాడు. ఈ తత్వాన్ని, ఈ సూక్ష్మ విషయాన్ని మనం చక్కగా తెలుసుకుంటే చాలు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం వెంటనే పొందగలం. స్వామి రంగబంధో గరుత్మంతుని యొక్క వేగాన్ని అందరూ ఎరుగుదురు, ప్రపంచమంతా కూడా చూస్తూ ఉన్నది. సకల ప్రపంచ భారాన్ని వహించడంలో సమర్థమైనటువంటి నీ యొక్క మనస్సు యొక్క వేగాన్ని కూడా మించినటువంటి ఆ గరుడిని యొక్క వేగం కూడా చాలదని తక్కువని భావించిన నీవు ఆ గరుత్మంతుని చూచి హుంకరించావు. తం తార్క్ష్యం అని చెప్పిన రీతిగా చేతితో చరుస్తూ, అయ్యో ఆ భక్తుడు నా కోసం ఇంత కష్టపడుతున్నాడు, తొందరగా వెళ్ళాలి అన్న రీతిగా నీవు చెప్పకూడదు. విశేషంగా మనకు అత్యవసరమైనటువంటి పరిస్థితిలో అంబులెన్స్ ఏ ప్రకారంగా అవతారమూర్తి అద్భుత నామ రామాయ రామభద్రాయ రామచంద్రాయ క్షీరాబ్దివాస అనంత శయన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ